హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హరి మౌనికాస్ కుకింగ్ ఛానల్. నేను ఈరోజు ఈజీగా, హెల్తీగా చేసుకునే శాండ్విచ్ చూపించబోతున్నాను అండి. దీనికొచ్చేసి స్వీట్ కార్న్, మష్రూమ్, క్యారెట్, ఆనియన్స్, గార్లిక్, పన్నీర్, టొమాటో. నెక్స్ట్ వచ్చేసి పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసేసి గార్లిక్ ఫస్ట్ వేసుకోవాలండి. లైట్‌గా వేగిన తర్వాత క్యారెట్, స్వీట్ కార్న్ వేసుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే క్యారెట్, స్వీట్ కార్న్ పచ్చివి అవి కుక్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అవి కుక్ అయిన తర్వాత అన్ని వెజిటబుల్స్ ఒకటేసారి వేసుకొని కుక్ చేసుకోవచ్చండి. ఈ క్యారెట్, స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత సాల్ట్ చల్లేసి మూత పెట్టామంటే మగ్గిపోతుందండి. 80% కుక్ అయితే చాలు. ఎక్కువ మగ్గనవసరం లేదు. శాండ్విచ్‌కి మరీ ఎక్కువ కుక్ అయితే బాగుండదండి టేస్ట్. నెక్స్ట్ మ్యాగీ మసాలా అండి. దీనికి ఇదే టేస్ట్. మ్యాగీ మసాలానే బాగుంటుంది. నేను మ్యాగీ మసాలా యాడ్ చేసేసి లైట్‌గా కారం, ఆరిగానో వేశాను. ఆరిగానో ప్లస్ పెరి పెరి మసాలా కూడా వేశాను ఇంట్లో. చాలా బాగుంటుంది. ఇది కొంచెం రెస్టారెంట్ స్టైల్‌లో టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ కుక్ అయిన తర్వాత వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా మష్రూమ్‌లోది, అదంతా వాటర్ అంతా పోయిన తర్వాత డ్రై అయిపోవాలండి. అలా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను నేను. వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతుంది మంచిగా. ఇలా లో ఫ్లేమ్‌లో గీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలండి బ్రెడ్‌ని. నెక్స్ట్ ఇలా బ్యాచెస్‌గా మనకి ఎన్ని కావాలంటే అన్ని రోస్ట్ చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత నేను ఒక బౌల్‌లో టొమాటో సాస్, మయోనీస్ ప్లస్ పెరి పెరి మసాలా, ఆరిగానో ఇవి 3 మిక్స్ చేసి పెట్టుకున్నానండి బ్రెడ్‌కి అప్లై చేసుకోవడానికి. బ్రెడ్‌కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అది. మనం వద్దు హెల్తీగా కావాలి అనుకుంటే డైరెక్ట్ వెజిటబుల్స్ అలానే పెట్టుకునేయచ్చు. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్నాను ఆరిగానో ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్‌కి అప్లై చేసేసి మనం ఆల్రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంటుంది కదా, అది జస్ట్ మధ్యలో పెట్టుకొని ఇంకా తినేయడమే అండి. చాలా బాగుంటుంది. హెల్తీ కూడా పిల్లలకి కానీ చాలా హెల్తీ. మనం ఎంత వెజిటబుల్స్ తీసుకుంటే అంత బాగుంటుందండి. తక్కువ కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది. వెయిట్ గెయిన్ అవ్వడానికి అంత పాసిబుల్ ఉండదు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలనుకున్నా కూడా ఇలా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. విత్ బ్రౌన్ బ్రెడ్ అయితేనే హెల్తీ అండి. అంతే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.